హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక మంచి వంటకాన్నయితే తయారు చేసి చూపించబోతున్నానండి. మీరు ట్రై చేశాక ఖచ్చితంగా కామెంట్‌లో చెప్తారు. చాలా చాలా రుచిగా ఉందని. అంత రుచిగా ఉంటుంది. ఇది పక్కా పల్లెటూరి వంటకం. పల్లెటూరులో ఎక్కువగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా నైట్ టైమ్. పొలం పనులకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కర్రీని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కర్రీస్ ఏవైనా తక్కువొచ్చినా సరే, లేదా నోటికి రుచిగా తినాలనుకున్నా సరే, ఈ కర్రీనే ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకంటే కడుపు నిండుగా తినేయొచ్చండి ఈ కూరతో. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం నిమ్మకాయ సైజంత చింతపండును శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కనుంచుకోండి. ఇప్పుడు వంకాయల్ని కాస్త మీడియం సైజులో ఉన్నవి తీసుకోండి. మరి చిన్న చిన్న వంకాయలు తీసుకోకండి. ఈ గొజ్జుకు అంత బాగోవు. కాస్త పెద్దగా ఉన్న వంకాయలు తీసుకోవాలి. అలాగే లేత వంకాయలు తీసుకోవాలి. వంకాయ సైజు పెద్దగా ఉన్నా సరే అండి, ముదిరిపోయినవి తీసుకోకండి. ఎందుకంటే అందులో గింజలుంటాయి కదండీ! మనకి ఈ గొజ్జులో అంతా కూడా గింజలు ఎక్కువగా కనిపిస్తూ అంత బాగోదు. అందుకని లేత వంకాయల్ని కాస్త పెద్ద సైజులో ఉన్నవి తీసుకొని, వీటిని లో ఫ్లేమ్‌లో అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేయండి. చూసారుగా వంకాయలు ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇక్కడ నేనైతే మరొక వాయిని కూడా ఫ్రై చేశానండి. మొత్తంగా 8 వంకాయలని తీసుకున్నాను. ఇలా 8 వంకాయలని కూడా లో ఫ్లేమ్‌లో ఉంచి కాల్చేసానండి. పల్లెల్లో అయితే నిప్పుల పైన కాలుస్తారు. మనకిక్కడ నిప్పులు దొరకవు కాబట్టి మనం గ్యాస్ పైన కాల్చేటప్పుడు లో ఫ్లేమ్‌లో ఉంచి మంచిగా కాల్చుకోవాలి. మనం తీసుకున్న 8 వంకాయలకి 4 టమోటాలు తీసుకొని వీటిని కూడా అటు ఇటు టర్న్ చేస్తూ లో ఫ్లేమ్‌లో మంచిగా ఉడికించాలి. మీకు టమోటా ఉడికిందో లేదో చెప్పడానికి ఒక చిన్న టిప్ అండి. టమోటా పైన ఉన్న తోలనేది చీలి ఉంటుంది. అలాగే టమోటా అనేది బాగా ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు మనకి టమోటా బాగా లోపలి దాకా ఉడికినట్టు. ఇలా లో ఫ్లేమ్‌లో కాల్చిన ఈ టమోటాల్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం. మనం గ్రిల్ పైన వంకాయలని, టమోటాలని ఫ్రై చేసేసాం కదండీ! ఆ గ్రిల్ పైన ఈ పచ్చిమిర్చిని వేసాము అంటే గ్రిల్స్ హోల్స్ నుంచి ఇవి పడిపోతాయి కాబట్టి, ఇలా మనం పూరి తీసేసే స్టెయినర్ ఉంటుంది కదండీ! దానితో కానీ, లేదా ఏదైనా కడ్డీ తీసుకొని కడ్డీకి గుచ్చేసేసుకొని వీటిని కాల్చుకోవచ్చు. పచ్చిమిర్చికి నేనైతే కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి కాల్చేటప్పుడు ఘాటు వస్తుంది కదండీ! ఇల్లంతా ఘాటుతో నిండుకుంటుందని కొద్దిగా నూనెనైతే అప్లై చేశాను. మీరు కావాలంటే అప్లై చేయండి. లేదా స్కిప్ చేసేసుకోవచ్చండి. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. అలాగే మీరు వంకాయల్ని, టమోటాల్ని కూడా ఇలాంటి కడ్డీకి గుచ్చి కాల్చుకోవచ్చు. ప్రతి ఒక్కరింట్లోనూ ఇలాంటి గ్రిల్స్ ఉండవు కదండీ! అందుకని ఇలాంటి కడ్డీ తీసేసుకొని కడ్డీకి వంకాయని, టమోటాని గుచ్చైనా మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిని కాల్చి తీసేసుకోవచ్చు. పచ్చిమిర్చి బాగా కాలాయి కదా! ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని చల్లారనిద్దాం. ఈలోపు చింతపండు చూడండి బాగా నానిపోయింది. ఈ చింతపండును గుజ్జు తీసి ఈ తొక్కంతా కూడా పక్కకు సెపరేట్‌గా తీసుకోవాలి. ఒకవేళ మనకి కలుపుకునేటప్పుడు పులుపు తక్కువ అనిపిస్తే మళ్ళీ గుజ్జు తీసుకోవచ్చని పారేయకోకుండా పక్కనుంచుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్‌లోకి వాటాని తీసుకొని అందులోకి మనం కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి శుభ్రంగా కడగాలి. మనం గ్యాస్ పైన కాల్చాం కదండీ! అందుకని పచ్చిమిర్చిని కడిగి తీసుకోవాలి అండి. ఎందుకంటే గ్యాస్ అనేది మనం డైరెక్ట్‌గా వాడుతున్నాం కదండీ! ఏ పెనంలోనో లేదా బౌల్‌లోనో ఉడికించలేదు కాబట్టి అందుకని వీటిని కడిగి తీసుకోండి. అలాగే వంకాయల పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ వంకాయల పైన పొట్టు తీస్తున్నాం కాబట్టి వంకాయలనైతే కడగక్కర్లేదండి. మనకు వంకాయల పైన పొట్టంతా పోతుంది కాబట్టి పర్లేదు. వంకాయల పైన పొట్టు ఇలా నల్లగా ఉంది కదండీ! ఇదంతా కూడా తీసేసుకోవాలి. ఇక్కడ మరొక విషయం చెప్తాను అండి. ఒక దగ్గర నేను విన్నాను. అలాగే చదివాను కూడానండి. ఇలా నల్లగా ఉన్న పార్ట్ ఏది కూడా తినకూడదు అని. అంటే మనం పరోటాలు చేసేటప్పుడు కానీ, చపాతీ చేసేటప్పుడు కానీ నల్లగా మాడిపోతూ ఉంటాయి. అలాగే బయట మొక్కజొన్న పొత్తులు కాల్చినవి తింటూ ఉంటాం కదండీ! అవి కూడా నల్లగా అక్కడక్కడ మాడి ఉంటాయి కదా! అలాంటివన్నీ తినకూడదు అని. ఎందుకంటే అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ వస్తుందని విన్నాను. అలాగే చదివాను కూడానండి. అందుకనే మనం చపాతీని, పరోటాని కాల్చేటప్పుడు జాగ్రత్తగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఎక్కువ మాడనీయకోకుండా తీసుకోవాలి. అలాగే ఇలాంటివి ఏవైనా కాల్చినప్పుడు కూడా నల్లని పార్ట్ ఏమీ లేకోకుండా చూసుకోవాలి. ఈ విషయం మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. లేదంటే మీరు రెగ్యులర్‌గా ఎలా తయారు చేసుకుంటారో అలాగే చేసేసుకోండి. ఇప్పుడు మనం వంకాయల పైన ఉన్న పొట్టును మొత్తం తీసేసాం కదా! అదే విధంగా టమోటా పైన ఉన్న తొక్కును కూడా తీసేసుకోవాలి. టమోటా పైన తొక్కు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి తొడిమలన్నీ తీసేసుకొని అందులోకి వేసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ జీలకర్రని, అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును వేసుకోవాలి.
మనం రాళ్ళ ఉప్పును వేసుకోవడం వల్ల పచ్చిమిర్చిని నలపడం చాలా ఈజీ అవుతుందండి. అలాగే ఈ పచ్చిమిర్చిని చేత్తో నలపడం మీకు చాలా కష్టము, అలాగే చెయ్యంతా కూడా మంటగా అనిపిస్తుంది అనుకుంటే, మీరు కావాలంటే రోట్లో దంచుకోవచ్చు అండి. రోట్లో దంచి ఈ బౌల్‌లోకి వేసేసుకొని, తర్వాత ఇందులోకి మనం వంకాయలని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా మనకి కచ్చా పచ్చగా ఉంటే సరిపోతుందండి. మరి మెత్తని పేస్ట్ లాగా అవసరం లేదు. అలాగే వంకాయలకి కూడా తొడిమలు తీసి వేసుకోవాలి. అలాగే వంకాయలు వేసుకునేటప్పుడు వంకాయల్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. లోపల ఏమైనా పుచ్చులున్నాయేమో అని. అలాగే మీరు వంకాయల్ని కూడా కాల్చేటప్పుడు పుచ్చులు లేని వంకాయలు తీసుకోవాలి అండి. మనకి ఒక్కొక్కసారి వంకాయ కాలిన తర్వాత లోపల పుచ్చు అనేది కనిపించదు. అందుకని మీరు వంకాయల్ని కాల్చేటప్పుడే మంచి వంకాయల్ని తీసుకొని కాల్చండి. కాల్చిన తర్వాత కూడా మరొకసారి చెక్ చేసేసుకొని ఇందులోకి వేసుకొని కాస్త కచ్చా పచ్చాగా నలపండి. తర్వాత ఇందులోకి టమోటాలని కూడా వేసేసుకొని, ఈ టమోటాలని కూడా చేత్తో మెత్తగా చేసేసుకొని అంతా కచ్చా పచ్చగా కలిసేలాగా కలపండి. ఒకవేళ మీకు ఇదంతా చేత్తో చేసుకోవడం నచ్చకుంటే రోట్లోనే మీరు దంచుకోవచ్చు. పచ్చిమిర్చి మెదిగిన తర్వాత అందులోకి వంకాయల్ని, టమోటాలను వేసేసుకొని కచ్చా పచ్చగా నూరుకోండి. సరిపోతుంది. అలాగే ఇందులోకి చింతపండు గుజ్జును వేసేసుకోవాలి. ఇదంతా కచ్చా పచ్చగా చేసుకున్నాక మనం తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జును, అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. కరివేపాకు పచ్చిది వేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగా ఉంటుందండి. అంతే కాకోకుండా మనకి కరివేపాకు కూడా మంచిది కాదండి. ఇలా తీసుకుంటున్నామంటే అంటే రెగ్యులర్‌గా మనం ఏదైనా పోపులో కానీ, అలా ఫ్రై చేసింది తీసుకుంటాం. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా పచ్చిదే తింటాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్త్‌కి కూడా. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని వేయాలి. ఇక్కడ మనం చేసుకునే కర్రీ ఎందులోకి చేస్తున్నాం అనే దానిని బట్టి వాటర్‌ని వేసుకోవాలి అండి. రైస్‌లోకి చేసుకుంటున్నట్టయితే కలుపుకోవడానికి అనువుగా, ముద్దలోకి, చపాతీలోకి చేసుకుంటున్నట్టయితే కాస్త గట్టిగా ఉండేలాగా చేసేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న పులుపుకు, కారానికి సరిపడా వాటర్‌ని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాటర్‌ని వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసాక రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. నాకైతే ఇక్కడ కాస్త తక్కువ అనిపించింది కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియెంట్ కూడా ఉల్లిపాయనండి. ఇక్కడ మనం తీసుకున్న టమోటా, వంకాయ ఎంత రుచినిస్తాయో ఈ కర్రీలోకి ఉల్లిపాయ కూడా అంతే రుచినిస్తుందండి. మనం తినే ప్రతి ముద్దలో కూడా ఒక ఉల్లిపాయ ముక్క వస్తూ చాలా చాలా రుచినిస్తుంది. అందుకని ఉల్లిపాయని కూడా కాస్త ఎక్కువగానే వేసేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఎంత రుచిగా ఉంటుందంటే మీరు ఎన్నో కర్రీస్ తినే ఉంటారు. ఎక్కువ ఎక్కువ వెజిటబుల్స్ వేసేసుకొని, మసాలాలు వేసేసుకొని. కానీ ఈ కర్రీని ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేసేయండి. ఎంత రుచిగా ఉంటుందంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తారండి. చాలా చాలా బాగా ఉందని. సింపుల్ కర్రీ అండి. చూసారుగా ఆయిల్ ఫ్రీ. అలాగే మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి. ఇవన్నీ కాల్చుకోవడానికి మాత్రమే టైం పడతది. మిగతాదంతా చాలా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. వంకాయల్ని లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని మనం ఏదైనా పని చేసేసుకుంటా కూడా వీటిని కాల్చుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. మరి మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీనైతే ట్రై చేయండి. టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ వంటకాల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.